విక్టరీ వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. ఈ సినిమా సంక్రాంతి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో ఎలాంటి హేటర్స్ లేని హీరో అంటే వెంకీనే. ఆయన సినిమా వస్తుంది అంటే కుటుంబాలతో సహా థియేటర్స్కు కాజు పెరుగుతారు. అందులోనూ ఇది వెంకీ 75వ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ షురూ చేసిన మేకర్స్ నేడు వైజాగ్లో సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా వెంకీ మామ స్పీచ్ ఈ వేడుకలో ఉంది. అసలు ఫ్యాన్స్ను హుషారు చేస్తూ ఎంతో హ్యాపీగా ఆయన మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. అంతేనా, హీరోయిన్లతో కలిసి తన సాంగ్కు స్టెప్ కూడా వేసి అలరించారు. ఇక ఈ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ, నేను ఈ ఈవెంట్కు వచ్చింది ఏదో మాట్లాడడానికి కాదు. ముందు ఈ సౌండ్స్ వినడానికి నాకు వైజాగ్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. నా కలియుగ పాండవులు షూటింగ్కి ఇక్కడకు వచ్చాను. సుందరకాండ షూటింగ్కి వచ్చాను. పెళ్లి కాని ప్రసాదు వాడు ఇక్కడే బీచ్లో తిరుగుతూ ఉంటాడు. పవన్తో గోపాల ఇక్కడే చేశాను. మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇక్కడే చేశాను. ఇక స్టీల్ ప్లాంట్లో షూటింగ్ కోసం వచ్చిన అందరికీ థ్యాంక్స్. అర్ధరాత్రి 2 అవుతున్నా ఉన్నారు. ఈ సినిమా చాలా బాగా చేశాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను. ఈసారి పండగే పండగ. మా సినిమాకు హీరో అంటే సరపాపనే. లైఫ్ను సీరియస్గా తీసుకోవద్దు. దేవుడు అందరికీ అన్నీ ఇస్తాడు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ నెట్టింట వైరల్గా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.